హాయ్ అండి. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తూ మీ ఐషా క్లౌడ్ కిచెన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే 3 వీడియో ఆఫ్ ఐషా క్లౌడ్ కిచెన్. సో ఈరోజు మనకు వచ్చిన ఆర్డర్స్ వచ్చేసి ఆవపెట్టిన పులిహోర అండ్ సాటెడ్ వెజ్ మష్రూమ్ అండ్ పెప్పర్ చికెన్ రోస్ట్. మన డే టు డే వీడియోస్లో వచ్చిన ఆర్డర్స్ ప్రయారిటీని బేస్ చేసుకొని మన మెన్యూలో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ రోమైనా అట్లీస్ట్ ఒక ఐటమ్ అయినా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ట్రై చేస్తున్నామండి. సో అప్పుడే కస్టమర్కి మేము ఎలా కుక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. మన మెన్యూలో ఉన్న రైస్ ఐటమ్స్ ఆవపెట్టిన పులిహోర, గోంగూర పులిహోర అండ్ కర్డ్ రైస్కి బ్రౌన్ రైస్ మాత్రమే వాడతామండి. పెప్పర్ చికెన్ రోస్ట్. మన డే టు డే వీడియోస్లో వచ్చిన ఆర్డర్స్ ప్రయారిటీని బేస్ చేసుకొని మన మెన్యూలో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ రోమైనా అట్లీస్ట్ ఒక ఐటమ్ అయినా కంప్లీట్గా కవర్ అయ్యేలాగా ట్రై చేస్తున్నామండి. సో అప్పుడే కస్టమర్కి మేము ఎలా కుక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. మన ఐషియాలో చేసే సాటెడ్ వెజ్ మష్రూమ్లో ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ సాసెస్ కానీ ఉండవండి. ఇట్స్ ప్యూర్ టేస్ట్. లైక్ మనం ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ని యూస్ చేసి సాల్ట్, పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్ని మాత్రమే యూస్ చేస్తాము. బయట కుక్ చేసే రెసిపీస్లో చాలా సాసెస్, చాలా ఫ్లేవర్డ్ ఐటమ్స్ వేసేసి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ని కస్టమర్కి తెలియకుండా చేస్తున్నారు. అలానే వాళ్ళు ఫ్రెష్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారా లేదా అనేది కూడా కస్టమర్ ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. కానీ మన ఐషియాలో చేసే వెజ్ మష్రూమ్ కానివ్వండి, వెజ్ పన్నీర్ కానివ్వండి, ఇవి రెండు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్తో చేస్తాము.